అలాగే మేడం రెండో నెంబర్‌లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రెండో నెంబర్ అనేసరికి మనకి సెకండ్, 11, 20, 29 మరి ఈ డేట్‌లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అంటారు? 29 వాళ్ళకి మాత్రం బాగుండదు. ఎందుకంటారేమో సైకలాజికల్‌గా అప్ అండ్ డౌన్స్, డిప్రెషన్ లెవెల్స్ ఎక్కువ కావటము, యాంగ్జైటీ ఎక్కువైపోవటము, లేని సమస్య ఉన్నదిగా ఫీల్ అయిపోయి బాధపడిపోవటం. అవ్వాల్సిన టైంకి పని అవుతుంది. కానీ దానికంటే గంట ముందు మన పని అవ్వలేదని చెప్పి మన బ్రెయిన్‌ని, మన నర్వస్ సిస్టమ్‌ని, మన సర్క్యులేటరీ సిస్టమ్‌ని పరిగెట్టిచ్చేస్తాం. ఇది 29లో ఉన్నటువంటి ప్రాబ్లమ్. జనరల్‌గానే 29లో లైఫ్‌లో ఎప్పుడో ఒకప్పుడు హిడెన్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఏదో ఒక ఇబ్బంది కానివ్వండి వస్తుంది. ఇకపోతే మీరు 2 తీసుకుంటే కనుక అనుకోని సక్సెస్ వచ్చి పడిపోతుంది. ఒక ఇంపార్టెంట్ సంఘటనని మీరు పిక్చరైజేషన్ చేయటం కానివ్వండి, అది మీ కంట్లో పడటం కానివ్వండి, మీకు ముందుగా తెలియటం కానివ్వండి. నాకు తెలిసి ఈ మీడియాలో ఎవరికి ముందు తెలిస్తే వాళ్ళదే పైచేయి కాబట్టి. 2కి బావుందండి. కానీ అప్పుడప్పుడు షాడో మెంటాలిటీ వస్తుందనమాట. కళ్ళు మూసుకొని గుడ్డిగా అనుసరించేయటం. ముందేముందో తెలీదు. కళ్ళు మూసుకొని వెళ్ళిపోతే ఏమవుతుందో చెప్పండి? పడిపోతాం కదా! ముందు ఒకటుందనుకోండి, 1ని చూసి మీరు ఫాలో అయిపోతున్నారు. 1 పరిగెట్టెళ్తుంది. మీరేమవుతున్నారు? పడిపోతారు. కాబట్టి కళ్ళు మూసుకొని కాపీ చేయటం కానివ్వండి, కళ్ళు మూసుకొని ఒకళ్ళు చెప్పిన దాన్ని విని అనుసరించటం కానివ్వండి, ఈ సంవత్సరంలో 2లో పుట్టిన వాళ్ళు చెయ్యకండి. 11 బ్యాలెన్స్డ్‌గా ఉంటారండి. ఏది పైకి కనపడనివ్వరు. ఇంకా చెప్పాలి అంటే ఒక తెల్ల చొక్క మల్లెపూలా కనపడతారు. లోపల ఏం ప్రాబ్లమ్ ఉందో ప్రపంచానికి తెలీదు. మహాగడసరి వాళ్ళు ఏమున్నా తెలియనివ్వరు. లోపల సర్దుకోగలిగిన వాళ్ళు. నాకు తెలిసి 2లో ఉన్నటువంటి అన్ని నంబర్స్‌లో 11 అనేది చాలా బావుంటుంది. పేరొచ్చేసినా పొంగిపోరు. అలాగని ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా పడిపోరు. అంటే నిలదొక్కుకోవటం అంటారు చూసారా? బేస్‌మెంట్ బావుంటుంది వాళ్ళకి. అలాగే సపోర్ట్ కూడా బావుంటుంది వాళ్ళకి. సక్సెస్ వచ్చినప్పుడు ఎంతమంది పొగుడుతారో, వాళ్ళు పడిపోయినప్పుడు కూడా ఒక్కోసారి అన్ని చేతులు పైకొస్తాయి లాగడానికి. అందుకే అన్నాను వీళ్ళకి బేస్‌మెంట్ బావుంటుంది. నెక్స్ట్ 20. 20ని పెద్దగా చెప్పక్కర్లేదండి. ఎందుకంటే 2 ఒక 10, 20, 30, 40 సార్లు ఎక్కువైతే ఎలా ఉంటుందో 20 అలా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రతి ఒక్క లక్షణం 20లో ఉండి తీరుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం. వాటర్‌తో జాగ్రత్తగా ఉండండి. లాంగ్ డ్రైవ్స్‌లో జాగ్రత్తగా ఉండండి. కంటామినేటెడ్ డిసీజెస్‌లో జాగ్రత్తగా ఉండండి. మెయిన్‌గా ఐస్‌కి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా ఉండండి. వీళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ బానే ఉంటుందండి. పెద్దగా ఇబ్బందులుండవు. అధిక ఆదాయాలుండవు. కానీ సరిపోతుంది.